68వ కీర్తన 31వ చరణం. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకు వచ్చెదరు. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మీరు ఈ ప్రాంతాన్ని ప్రేమించి మరి రీతిగా సువార్త కూడికను ఏర్పాటు చేయబడటానికి నాయన సహాయము చేశారు. ఇంతవరకు మా ప్రియులు పాడిన పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. ఆ పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా. సమయంలో వాక్య ధ్యానములో మీరు మాతో మాట్లాడండి. నిలవబడుతున్న నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అదే రీతిగా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. 8వ అధ్యాయము 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములో 26వ వచనం మొదలుకొని 40వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే, అక్కడ ఫిలిప్పు ఐథియోపియాకు సంబంధించిన నపుంసకునికి యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్తను బోధించి అతనికి బాప్తిస్మమిచ్చి దేవుని గొప్ప ప్రణాళికను అన్యజనుల పట్ల జరిగించిన గొప్ప సంఘటన ఈ 15 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూడగలిగితే మొదటి 12 అధ్యాయాల్లో కూడా పేతురు యొక్క పరిచర్య ప్రాముఖ్యంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆ తరువాత 16 అధ్యాయాల్లో కూడా 13వ అధ్యాయము మొదలుకొని 28వ అధ్యాయం వరకు కూడా పౌలు అపోస్తలుని పరిచర్య, అతని మిషనరీ ప్రయాణాలు, అతని సువార్త దండయాత్రలు, ఇవి మనం ప్రాముఖ్యంగా చూస్తాం. మరొక సంగతి ఏంటంటే, అపోస్తలులు అనగా ఆది అపోస్తలులు దేవుని పిలుపును బట్టి ఏ రీతిగా వారు పరిచర్యను ప్రారంభించారు, కొనసాగించారు, ఆత్మలను ప్రభు కోసం సంపాదించారన్న సంగతులే ఈ అధ్యాయాలన్నిటిలో కూడా మనం చూస్తూ ఉంటాం. వీటిలో వారు ఆత్మల సంపాదన కోసం ఎదుర్కొన్న వ్యతిరేకతలు, వారికి ఎదురైన సంఘటనలు, అవి మనల్ని ఎంతో ప్రేరేపిస్తూ ఉంటాయి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రణాళికను ఏ రీతిగా శిష్యులకి బోధించాడంటే, యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాల వరకు కూడా సువార్త ప్రకటించబడాలి అన్న గొప్ప ఆజ్ఞను శిష్యులందరికీ కూడా ఇచ్చారు. 2వ అధ్యాయములో యెరూషలేములో జరిగిన పరిచర్య మనం చూస్తాం. ఏ రీతిగా అంటే, మరి పేతురు సమక్షంలో 3000 మంది ఒక్కరోజే బాప్తిస్మము పొందిన సంఘటన. అది యెరూషలేములో ఆది అపోస్తలుల మధ్య జరిగించబడిన పరిచర్య. ఆ తర్వాత 4వ అధ్యాయములో
యోదయలో జరిగిన పరిచర్యను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 8వ అధ్యాయములో సమరయుల మధ్యలో జరుగుతున్న పరిచర్య గమనించండి. అందుకనే కీర్తనాకారుడు 68వ కీర్తన 31వ చరణంలో ఐగుప్తు, కూషు ఈ 2 ప్రాంతాలను కూడా ప్రస్తావించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ప్రాంతము సమరయ. ఇక్కడ చూడగలిగితే ఇక్కడ ప్రస్తావించబడిన ప్రాంతము ఐథియోపియా. వీటన్నిటిని మనం గమనించగలిగితే వీరందరూ కూడా స్వజనులు కాదు, అన్యజనులు. అనగా సువార్తకు దూరంగా ఉన్నవారు, ప్రభువుకి దూరంగా ఉన్నవారు. వీరు ఏ విధంగా పట్టబడి ప్రభువు వద్దకు వచ్చారు, రక్షణలోనికి నడిపించబడ్డారు అన్నదే మనం అర్థం చేసుకోవాలి. సమరయ తరువాత మరి బూది గంతాల వరకు, అంటే గమనించండి, ఇక పౌలు పరిచర్యలో మాసిదోనియాకు పౌలు పరిచర్య విస్తరించినప్పుడు, అంటే ఐరోపాకు కూడా దేవుని సువార్త ప్రకటించబడింది, విస్తరించబడింది. ఆ రీతిగా గమనించండి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ యెరూషలేము, యోదయ, ఇక్కడ మెట్టుకు 8వ అధ్యాయంలో మనం చూస్తున్న సమరయ, బూది గంతాల వరకు. అందుకనే వ్యక్తిగతంగా మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిగా మన ఇల్లు, మన కుటుంబము, మన బంధుమిత్రులు, మన స్వజనులు, ఈ రీతిగా మన కుటుంబంలో రక్షణ కార్యం అనేది ప్రారంభించబడాలి. ఆ తరువాత గమనించండి, సమరయ అనగా అన్యజనులు. ప్రభువుని అంగీకరించక, ప్రభువుని మరి వ్యతిరేకిస్తూ, సువార్తను ఏమాత్రం కూడా అంగీకరించగా దేవునికి దూరంగా ఉంటున్న ప్రజలు మరి ఏ రీతిగా వారు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి వారి జీవితాల్లో మనశ్శాంతి లేక అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఈ రోజును మనం చూస్తూ ఉన్నాం. వీరందరికీ కూడా సమాధానం ఎక్కడ ఉంది, పరిష్కారం ఎక్కడ ఉంది అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. హల్లెలూయా. అందుకనే మెట్టుకు ఈ రోజున ఇక్కడ కూడి ఉన్న మనము, అలాగే ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఏ రీతిగా ఏ మాత్రము కూడా యెరూషలేము వచ్చి దేవుని మందిరంలో ఆరాధించటానికి అవకాశము లేని ఒక వ్యక్తి, దేవునికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి దేవునికి సమీపంగా వస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి 15 వచనాల్లో కూడా 3 వ్యక్తులు కనపడుతున్నారు. గమనించండి, ఒకటి పాపి అయిన మనిషి, సిన్నర్. రెండవది ఫిలిప్పు మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ ఐథియోపియాకు సంబంధించిన నపుంసకుడు రథం మీద వెళ్తుంటే రథానికి ఎదురుగా వెళ్తూ పరిగెత్తుకొని అతన్ని చేరుకున్న సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుడు మనకి కనబడుతూ ఉన్నాడు. అలాగే ఇతను ఏం చేశాడు, 35వ వచనంలో సేవియర్, రక్షకుణ్ణి పరిచయం చేశాడు. అంటే సువార్తను ఆ వ్యక్తికి చెప్పాడు. ప్రపంచంలో మీరు ఏ ప్రాంతాన్నైనా తీసుకోండి, ఈ 3 వ్యక్తులు, ఈ 3 వ్యక్తులు కూడా మనకి కనబడుతూనే ఉంటారు. సిన్నర్, సర్వెంట్ ఆఫ్ గాడ్, సెయింట్. ఎక్కడ పాపి అయిన మనిషి ఉంటాడో అక్కడ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎలాగుంటుందంటే గమనించండి, ఖచ్చితంగా అక్కడ వారు రక్షణ పొందుకోవటానికి ఒక సేవకుడైతే ఉంటాడు. సువార్తను చెప్పటానికి అక్కడ ఒక సేవకుడైతే ఉంటాడు. కానీ అనుకోని సంఘటనలు, పరిస్థితులను అనుసరించి వారు ఈ సంగతి గ్రహించలేరు. ఇదిగో నా కోసం ఒక పరిష్కారం ఉంది, నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని జరిగించిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నమ్మినప్పుడు వీటన్నిటి నుంచి కూడా నాకు విడుదల ఉంది అని గ్రహించలేని పరిస్థితుల్లో కూడా నేటి దినాన్న మనుషులు ఉంటున్నారు. గమనించండి, వారు ఏమి గ్రహించాలంటే వారి కోసం రక్షకుడు ఉన్నాడు అన్న సంగతిని గ్రహించాలి. అందుకనే ప్రతి ప్రాంతములో, ప్రతి ప్రదేశంలో మనకి ఈ 3 వ్యక్తులు కూడా కనబడుతూ ఉంటారు.
వాస్తవానికి మనం అనుకోవచ్చు, పాపి గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనిషిగా వచ్చిన కారణమే పాపి అయిన మానవుణ్ణి రక్షించటానికి. హల్లెలూయా. గమనించండి, పాపి అయిన మానవుణ్ణి రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఆయన పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. గమనించండి, ఏంటి పాపం? దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి జీవించటమే పాపం. దేవుడు ఒకటి చేయమంటే దాన్ని చేయకుండా వ్యతిరేక దిశలో జీవించటమే పాపం. ఈ పాపాల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు. హల్లెలూయా. ఆయన మరణించటాన్ని బట్టే మనకు నిత్య జీవం, మన పాపాలకు విడుదల. ఆయన మన బదులు సిలువలో ఆయన మరణించారు. హల్లెలూయా. గమనించండి, అందుకనే పాపిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి వారి వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి దేవుణ్ణి అంగీకరించి నామకార్థంగా జీవించే వారి కంటే, గమనించండి, దేవుణ్ణి అంగీకరించకుండా దేవుణ్ణి నమ్ముకోకుండా నిజాయితీగా జీవించేవారు ఈ సమాజంలో ఉన్నారు. ఎంత నిజాయితీగా వారు జీవించినప్పటికీ దేవునికి దూరంగా ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తము దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేది ఉంది అన్న సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, పాపి అంటే మన దృష్టిలో ఏంటి? దుర్మార్గుడు, ఎందుకు పనికిరానివాడు, దౌర్భాగ్యుడు. గమనించండి, జక్కయ్యని కూడా ఈ లోకం అంతా పాపి అనే పిలిచింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. గమనించారు. అంటే దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, అతని చర్యలను ఆయన ఖండిస్తున్నాడు కదా. అతని లంచగొండితనం కావచ్చు, ధనం అంటే అతనుకున్న దురాశ కావచ్చు, దీన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఖండించారు. కానీ జక్కయ్య అనే వ్యక్తిని మాత్రం ఆయన ప్రేమించారు. దాన్ని బట్టే ఆయన ఆ అధ్యాయములో ఆఖరులో చెప్పిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనేది. హల్లెలూయా. గమనించండి, చాలా మందికి అర్థం కాని సంగతి ఏంటంటే, ఇక మా జీవితం ఇంతేనా, ఇక మా పరిస్థితి ఇంతేనా, దీనికి ఏ పరిష్కారం లేదా అని అనుకుంటారు. కానీ మనిషికంటూ ఒక నిరీక్షణ ఉంది, అదే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నువ్వు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండొచ్చు, నువ్వు ఈ లోకానికి పనికిరాని వాడవు కావచ్చు, ఈ లోకం నిన్ను అసహించుకుంటూ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో నువ్వు తెలుసుకోవాలి. అందుకనే గమనించండి, ఇక్కడ ఈ 15 అధ్యాయాల ఈ సంఘటనలో మనం క్షమించాలి, 15 వచనాల ఈ సంఘటనలో మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఈ పాపిలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. అదేంటండి? పాపి అంటున్నారు, మంచి లక్షణాలు ఏంటి? పాపిలో అన్ని చెడు లక్షణాలే ఉండాలి కదా, ఇదేం విడ్డూరం అని మీరు అనుకోవచ్చు. గమనించగలిగితే ఈ పాపి అయిన మనిషిలో కూడా కొన్ని మంచి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. మనం 27వ వచనంలో చూడగలిగితే ఈ వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు గమనించండి. ఇతను ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. గమనించండి, ఈ ఒక్క వచనంలో ఈ పాపి అయిన మనుష్యుడు ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి అతను మంచి హోదాలో ఉన్నాడు. అదేంటంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. మన భాషలో అర్థం అవ్వాలంటే
ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఏ ప్రభుత్వంలోనైనా 4 ప్రాముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలోనే మనం చూడగలిగితే మన కేంద్ర ప్రభుత్వంలో 4 చాలా ప్రధానమైన పోర్ట్ఫోలియోస్, శాఖలు ఉంటాయి. మొదటిది ఏంటంటే రక్షణ శాఖ, డిఫెన్స్. రెండవది హోమ్ అఫైర్స్, హోమ్ శాఖ. మూడవది ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఈ ఆర్థిక శాఖ. నాలుగవది విదేశాంగ శాఖ, ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది డిఫెన్స్. ఈ రక్షణ శాఖ సరిగ్గా లేదనుకోండి, శత్రువులు మన దేశం మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. మన దేశంలో భద్రత అనేది ఉండదు. అలాగే ఇక ఇంటర్నల్ అఫైర్స్ ఉంటాయి చూడండి, అవన్నీ హోంశాఖ చూసుకుంటుంది. అంతర్గత భద్రత కానీ ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ. ఇక మూడవది, ఆ 2 నడవాలి అంటే ఖచ్చితంగా ధనం అవసరంగా, డబ్బు అవసరంగా. ఈ ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ ఈ ఆర్థిక శాఖ చూసుకుంటుంది. గమనించండి, అటువంటి ప్రాముఖ్యమైన పదవిలో లేదా హోదాలో ఉన్నాడు. పాపి అయిన మనిషే, కానీ అతనికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అతను మంత్రిగా ఉన్నాడు. గమనించండి. రెండవది చూడగలిగితే ధనాగారం అంతటి మీద, వాస్తవానికి ఆడవాళ్ళు ఇంట్లో భర్తకి బీరువా తాళాలే ఎవరు ఇస్తారా? ఎందుకులేండి ఇప్పుడు. అలాంటిది దేశంలో ఉన్న ఖజానా అంతటి మీద ఈ వ్యక్తికి అధికారం ఇచ్చారు అంటే అతను ఎంత నమ్మకస్తుడై ఉండాలి. అంటే పాపి అయిన మనిషే కావచ్చు, కానీ అతనికి హోదా ఉంది, అతనిలో నమ్మకత్వం కూడా ఉంది. హల్లెలూయా. గమనించండి. అదే రీతిగా మనం 27వ వచనంలోనే చూడగలిగితే ఏం చేస్తున్నాడు ఈ నపుంసకుడైన వ్యక్తి? ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. గమనించండి, పాపి అయిన మనిషే, అన్యుడే, కానీ ఆరాధించటానికి యెరూషలేముకు వస్తున్నాడు. వాస్తవానికి మనం ద్వితీయోపదేశ కాండంలో చూడగలిగితే నపుంసకులు మందిరానికి రావటానికి అర్హులు కారు. కానీ ఇతనికి ఉన్న ఆసక్తిని బట్టి ఇతను యెరూషలేముకు ఆరాధించటానికి వస్తున్నాడు. ఐథియోపియా నుంచి యెరూషలేముకి ఉన్న దూరం ఎంత అంటే 200 మైళ్ళు. మైలు అంటే 1.5 కిలోమీటర్లు లేదా 1.6 కిలోమీటర్లు అనుకుందాం సరిగ్గా. అంటే 300 కిలోమీటర్లు. దేని మీద వస్తున్నాడు ఇతను? రథం మీద వస్తున్నాడని మనం చెప్పుకున్నాం. ఎందుకనంటే ఫిలిప్ ఆ రథానికి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి ఈ నపుంసకుడిని ఎదుర్కోవటానికి ప్రయత్నించాడు. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అర్హుడు కాదని తెలుసు, అయినప్పటికీ ప్రభు అంటే ఎంత ఆసక్తి, ఆరాధన అంటే ఎంత ఆసక్తి. ఈ ఆసక్తిని బట్టి 300 కిలోమీటర్లు రథం మీద వస్తున్నాడు. మనం ఆలోచన చేయగలిగితే ఒక గుర్రం రోజుకి 100 కిలోమీటర్లు మించి పరిగెత్తలేదు. అంటే ఇతను ఇప్పుడు ఐథియోపియా నుంచి యెరూషలేముకి 300 కిలోమీటర్లు రావాలి అంటే ఖచ్చితంగా 3 రోజులు. రావటానికి 3 రోజులు, వెళ్ళటానికి 3 రోజులు, ఇక ఆరాధించుకోవటానికి 1 రోజు. ఇంత హోదాలో ఉండి, రాణి దగ్గర ఇంత నమ్మకస్తుడిగా ఉండి, ఒకవేళ ఇతను లేకపోతే ఖజానాను ఎవరు కూడా కదపలేరు, లేకపోతే ఆర్థిక వ్యవహారాలు ఏవి కూడా జరగవు అని తెలిసి కూడా తన బిజీ షెడ్యూల్లో 1 వారం రోజులు ప్రభువుని ఆరాధించటానికి గడుపుతున్నాడంటే ఎంత గొప్ప లక్షణం అది, ఎంత గొప్ప లక్షణం. ఈ రోజున ఆరాధన కొంత ఆలస్యం అయితేనే మనం అటు ఇటు చూసుకుంటాం, అంటూ ఉంటాం. అలాంటిది 1 వారం పాటు తన బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి, తన ముమ్మరమైన పనులన్నీ పక్కన పెట్టి ఆరాధనకు కేటాయించటం అంటే ఎంత గొప్ప లక్షణం అండి అది. అందుకనే మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం మందిరానికి దగ్గర ఉండొచ్చేమో, ప్రభువుకి దగ్గర లేకపోతే ఈ త్యాగం మనలో రాదు.
మందిరానికి దగ్గర ఉండొచ్చు, ఇంట్లో నుంచి కాలు బయట పెడితే రెండో కాలు మందిరంలో పడొచ్చేమో, కాదంటలేదు. కానీ మనం ప్రభువుకి దగ్గర ఉన్నాం అనుకో, అది ఎంత దూరం ఉన్నా సరే మనం వెళ్తాం కదా. ఈ త్యాగం మనకు అవసరం, ఆ భారం మనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వెళ్తే మరి లాంగ్ కట్లో సమరయ్యను వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన సమరయ్య దగ్గరికి వచ్చి ఆ సొకార్ అనే ఊరిలో సమరయ్యలు నివసిస్తున్న ప్రాంతంలో యాకోబు తవ్వించిన బావి దగ్గర ఆ సమరయ్య స్త్రీ వచ్చేంత వరకు ఎదురు చూసి కదా. వెయిట్ చేయటం అంటే మనకి చాలా చిరాకు కదా. మనం అనుకున్న టైంకి బస్సు ఆలస్యమైనా, ట్రైన్ ఆలస్యమైనా, మనకి వస్తానన్న చెప్పి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి రావటం ఆలస్యమైనా మనిషికి అంత చిరాకు వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమె కోసం ఎంతసేపు ఎదురు చూశారు. వాస్తవంగా ఆ బావిలో నీళ్ళు ఎవరైనా ఉదయం తోడుకుంటారు, సాయంత్రం తోడుకుంటారు, కానీ ఆమె పరిస్థితిని బట్టి ఆమె ఎప్పుడు వస్తుంది? మెట్ట మధ్యాహ్నం వస్తుంది. ఎంతసేపు ఆయన ఎదురు చూశాడు ఆమె కోసం. ఆమె వచ్చేంత వరకు ఉండి ఆమెతో మాట్లాడి ఆమె కొన్ని అభిప్రాయాలను బట్టి ఆమెను సరిచేసి ఆమెను ఒప్పింపజేసి తిరిగి వాళ్ళ ప్రాంతానికే పంపించారు. హల్లెలూయా. గమనించండి, భారం ఈ రీతిగా ఉంటుంది, భారం ఈ రీతిగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈ 7 రోజులు అది అతని ఆసక్తి, అంత ఆసక్తితో దేవుని దగ్గరికి వస్తున్నాడు. అతను హోదాలో ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు, అతనిలో ఆసక్తి కూడా ఉంది. గమనించండి. అందుకనే మనం గమనించగలిగితే ఆరాధించటం అనేది దేవునికి సంబంధించిన విషయం. దేవునితో మన సహవాసం ఏ రీతిగా ఉండాలి అన్న సంగతి. అదే విషయాన్ని సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తూ, ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలని ఆయన బోధించాడు ఆమెకు, ఆత్మతోనూ సత్యముతోనూ. హల్లెలూయా. అది ఎక్కడ బయటపడుద్ది? మన చర్యలు, మన క్రియలు, వీటిని బట్టి బయటపడుద్ది. అందుకనే ఒక వారం రోజులు ఆ సమయాన్ని కేటాయించటం అంటే, గమనించండి, వాస్తవానికి చాలా కాలం క్రితం కంకిపాడు అవతల బొడ్డపాడు అనే ప్రాంతంలో మా నాన్నగారు నూతనంగా పరిచర్యను ప్రారంభించారు. ఇలాగే సువార్త కూడిక ఏర్పాటు చేయటానికి యవనస్తుల్ని ఒక 2-3 పిలిస్తే, ఒక అతనేమో రేపేదో ఎగ్జామ్ ఉందన్నాడు. వ్యాలిడ్ రీజనే, కాదంటలేదు. ఇంకొక అతను చెప్పిన సమాధానం నాకు ఈ రోజుకి నవ్వొస్తూ ఉంటుంది. అయ్యగారు నీళ్ళు వచ్చే టైం అండి, రాలేమన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, నీళ్ళు వచ్చే టైం అండి, రాలేము కదా. ఇలాగే ఫిలిప్ అనుకొని ఉంటే, నాకు 3 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ బాగోగులు నేను చూసుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవడు చేస్తాడు, ఇలాగ నేను చిత్రహింసల కోసం పరిగెడతా ఉంటే, ఒక హోదాలో ఉన్న వ్యక్తిని ఎదుర్కొని అతన్ని కాన్ఫరెంట్ చేసి అతన్ని కన్విన్స్ చేయటానికి, నేనేదో విజ్ఞాన ప్రదర్శన చేయటానికి బయలుదేరితే నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటని ఫిలిప్ అనుకొని ఉంటే. గమనించండి, ఇదంతా త్యాగానికి సంబంధించింది. అందుకనే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. ఈ యథార్థత ఈ ఐథియోపియుడైన నపుంసకుడిలో కనబడతా ఉంది. ఐథియోపియుడైన నపుంసకుడు హోదా కలిగిన వ్యక్తి, నమ్మకస్తుడైన వ్యక్తి. గమనించండి, అలాగే ప్రభువుని ఆరాధించటానికి ఆసక్తి కలిగిన ఓ వ్యక్తి. హల్లెలూయా. అదే రీతిగా మనం గమనించగలిగితే ఇంకొక గొప్ప లక్షణం కూడా అతనిలో కనబడతా ఉంది. 28వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 3 రోజులు అయిపోయింది, 4వ రోజు ఆరాధించుకున్నాడు యెరూషలేము మందిరంలో. 5వ రోజు తిరిగి వెళ్ళేటప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అతను తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము. ఇతను ఏం చేయాలి? సాధారణంగా అయితే చిన్నపాటి గ్రూప్ 1 ఆఫీసర్లే ఈ రోజున ప్రయాణాల్లో ఏదో ఫైల్ స్టడీ చేస్తారు, దాని మీద సంతకాలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇక కలెక్టర్ అయితే మనం చెప్పనవసరం. అలాంటిది ఇతను కూడా ఏం చేయాలి? ఏ జీవోల మీదో ఏ ఫైళ్ళ మీదో సంతకం పెట్టుకుంటూ వెళ్ళాల్సినోడు అసలు అయితే తన హోదాను బట్టి. కానీ ఏం చేస్తున్నాడు?
యెషయా గ్రంథపు చుట్టను చదువుతున్నాడు. గమనించండి. ఎందుకనంటే ఈ రోజున టైమ్ ఈజ్ మనీ అనుకునే వాళ్ళందరూ ఈ విషయాన్ని గ్రహించాలి. మన సమయాన్ని దేనికోసం కేటాయిస్తున్నాం? వారం రోజులు సమయాన్ని దేవుని కోసం కేటాయించాడు. మధ్యలో బ్లేడ్ వేసాడా? వేయలేదు. మధ్యలో కూడా దేవుని పని మీదే ఉన్నాడు. దేవునితోనే సమయాన్ని గడుపుతున్నాడు. చాలామందికి ఈ రోజున సమయం చాలా ప్రిషియస్, చాలా విలువైంది కదా. పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? క్రికెటర్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ వ్యానిటీ వ్యాన్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూర్చొని అక్కడే టిఫిన్ చేస్తారు, అక్కడే భోజనం చేస్తారు. ఆ ట్రాఫిక్ జాముల్లో ఈ టైం సరిపోద్ది అన్నమాట కదా. దీన్ని బట్టి ఆలోచించండి. 2 కూరలు లేకపోతే ఇసురుకునే వాళ్ళు, ఉదయం పూట కూర మధ్యాహ్నం, లేకపోతే మధ్యాహ్నం కూర రాత్రిపూట తినటానికి విసుక్కునే వాళ్ళు ఆలోచించాలి. మరి ఇవన్నీ ఆలోచించకపోతే ఎలాగా? దీనికే మనం ఇదైపోతున్నాం కదా. భోజనం చేయడం అంటే కూర్చోవాలి, నాకు ఒకరు వడ్డించాలి, అవి పెట్టాలి, ఈ పెట్టాలని కొద్దిగా హడావుడి చేసేవాళ్ళు ఉంటారు చూడండి. ఈరోజు జనాలు జర్నీల్లోనే తింటా వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఆ పావు గంట కూడా, అరగంట కూడా చాలా విలువైంది. ఎవరికి తెలుస్తుంది అది? అడగండి నపుంసకుడిని, తెలుస్తుంది ఆ టైం ఎంత విలువైందో. బహుశా వెళ్ళాక ఈ వారం రోజులు లేడు కదా రాజ్యంలో, ఆ ఆర్థిక వ్యవహారాలు చూడాలేమో. అందుకనే సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నాడు? ఈ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దాన్ని బట్టే ఆ తర్వాత మనం చూడగలిగితే మరి ఎంత ఆసక్తి అంటే గమనించండి. 29వ వచనంలో ఫిలిప్పు ఆ రథాన్ని దగ్గరికి వచ్చాడు, నపుంసకుణ్ణి కలుసుకున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. గమనించండి, సిన్నర్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కానీ సర్వెంట్ ఆఫ్ గాడ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దేవుని సేవకుడు పరిగెత్తుకొని వచ్చాడనమాట. పరిగెత్తుకొని వచ్చి వాస్తవంగా ఇంత హోదాలో కలిగిన ఇంత పలుకుబడి, హోదా, అధికారం ఉన్న వ్యక్తి వెళ్ళేటప్పుడు ఆ రథాన్ని ఎవరైనా ఆపుతారా? ఆపరు కదా. అది కాన్వాయ్ కాకపోవచ్చు, కానీ అతని వాహనాన్ని ఎవరైనా ఆపుతారా? ఆపరు. కానీ ఇతను తెగింపు, ఫిలిప్పు యొక్క ధైర్యము, ఫిలిప్పుకున్న భారము ఈ ఒక్క సంఘటనలో మనం అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు? 30వ వచనంలో ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? రథం ఆపటమే బ్రీచ్ ఆఫ్ ది ప్రోటోకాల్. అలాంటిది నువ్వేం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా అంటే ఏమనాలి? అతన్ని ఊరుకుంటాడా కదా. ఈరోజు మన బాధ ఏంటంటే నువ్వు చేస్తుంది సరైనది కాదంటేనే మనకు కోపం వస్తుంది. అలాంటిది నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అంటే అతనికి ఎంత కోపం వస్తుంది? ఏంటి, నా ప్రైవేట్ టైము, నా క్వాలిటీ టైము, నా ఇష్టం, నన్ను ఇతనెవరు అడగటానికి? ఎందుకనంటే అతను సేవకుడు అన్న సంగతి, అతను మరి పరిచారకుడు అన్న సంగతి అతనికి తెలియదు కదా నపుంసకుడికి. అందుకనే గమనించండి, 31వ వచనంలో అతను తగ్గింపు కూడా మనం చూడొచ్చు. అంటే దేవుని తెలుసుకోవాలన్న ఆసక్తి, అలాగే అతని తగ్గింపు. అయితే ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. నువ్వేం చదువుతున్నావో నీకు తెలుసా అంటే ఎవరైనా నాకు వివరించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? గమనించండి. అందుకనే పరిశుద్ధాత్మ కార్యాలు ఎలాగా జరిగాయో ప్రతి అధ్యాయములో ఒక్కొక్కరు పట్టబడటం కదా. అండ్స్ ఆఫ్ ది ఎర్త్, భూదిగంతాల వరకు. 10వ అధ్యాయములో కొర్నేలి దగ్గరికి వెళ్ళేసరికి ఇక పేతురు పరిచర్య పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇక పేతురు దేని నిమిత్తమైతే పట్టబడ్డాడో అది ఇంకా సంపూర్ణంగా నెరవేరే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు 10వ అధ్యాయం కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు. గమనించండి. అంటే ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు ఆది సంఘములో పనిచేశాడు. అదే పరిశుద్ధాత్ముడు ఈ రోజున మన మధ్యలో పనిచేస్తున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు ఈ రోజున ఈ ప్రాంతాన్ని ప్రేమించి
ఎవరైతే సమస్యల్లో, శోధనల్లో, అనారోగ్యంతో, ఆర్థిక బాధల్లో ఉన్నారో, నెమ్మది లేక ఉన్నారో, వారందరినీ దర్శించటానికే ఈ రీతిగా ఈ కూడికను ఏర్పాటు చేయటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్మ కార్యాలు ఆ రీతిగా జరిగినాయి. ప్రతి అధ్యాయములో ఒక అద్భుతం, ప్రతి అధ్యాయములో ఎవరు ఊహించని సంఘటనలు. గమనించండి, వాళ్ళు 28 వరకే రాశారు, కానీ 29 నువ్వే రాయాలి. ఎప్పుడు రాస్తావు నువ్వు 29? నువ్వు ఎంతమందిని నడిపిస్తే అది 29 అవుద్ది. 28తో ఆగిపోవద్దు మీరు ఎవరో, 29 రాయండి. వీళ్ళు ఎంతమందిని నడిపించారో అంచనా వేసుకోండి, చదవండి, స్ఫూర్తి పొందండి, ప్రేరణ తెచ్చుకోండి. ఇక 29 నువ్వే. ఏంటి 29? 29వ అధ్యాయం. ప్రతి అధ్యాయంలో ఎవరొకరు రక్షించబడుతున్నారుగా. 29లో నువ్వు ఎవరిని రక్షించా వాళ్ళ గురించి రాసుకుందాం. అది అందుకనే గమనించండి, ఇక్కడ అటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ నపుంసకుడు. అందుకనే ఇతనిలో చాలా మంచి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. హోదా ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, నమ్మకస్తుడుగా ఉన్నాడు, ప్రభువుని ఆరాధించే క్రమం కూడా ఉంది, ప్రభువుని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది. ఆ రీతిగా లేఖనాలను కూడా ధ్యానిస్తూ ఉన్నాడు. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 31వ వచనంలో మనం చూడగలిగితే, ఎప్పుడైతే నపుంసకుడు అంటున్నాడో, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఆ సమయంలో అతను చదువుతున్న లేఖన భాగం గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 7-8 వచనాలను చదువుతూ ఉన్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ శ్రమలు ఇక్కడ ప్రవచన రీతిగా యెషయా రాస్తా ఉన్నాడు. అందుకని ఆ తర్వాత వచనంలో యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించినదెవరు? ఈ విషయాలు మనం గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని అక్కడ రాయబడి ఉంది చూడండి, 32వ వచనంలో ఏం రాయబడి ఉంది? అతను చదువుతున్న వాక్య భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. అలాగే ఆయన నోరు తెరవకుండెను. హల్లెలూయా. గమనించండి, ఆ శిలువ శ్రమలను ఆయన అనుభవిస్తూ కూడా ఆయన నోరు మెదపలేదు. ఎవరి మీద ఆయన విమర్శలు చేయలేదు, ఎవరిని ఆయన నిందించలేదు. చిన్న బాధ కలిగితేనే మనం ఈ పరిస్థితి అంతటికి కారణం పలానా వాళ్ళని మనం నిందిస్తూ ఉంటాం, కానీ ఆయన మాత్రం నోరు తెరవలేదు. గమనించండి, 10,000 మందిలో ఆయన గుర్తించదగిన సుందరుడు, ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. అటువంటి వాడు ఎలాగైపోయాడు? ఆయన గొర్రె పిల్లలాగా వధించబడుతున్నా సరే ఆయన నోరు తెరవలేదు. హల్లెలూయా. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి,
నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని. హల్లెలూయా. గమనించండి, ఇన్ని శ్రమలు ఆయన అనుభవిస్తున్నా సరే ఆయన నోరు తెరవలేదు. ఇక్కడ ఆగండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన నోరు తెరవలేదు. తర్వాత 33లో చదువుదామా? ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. గమనించండి, ఈ యెషయా గ్రంథపు చుట్టలో చదువుతున్న ఈ విషయాలన్నీ కూడా ఫిలిప్పు చూసిన తర్వాత నపుంసకునికి ఒక అనుమానం వచ్చింది, ఒక సందేహం వచ్చింది. ఏంటి యెషయా గ్రంథంలో ఉన్న, లేకపోతే ప్రవక్త చెప్తున్న మాటలు ప్రవక్త గురించి చెప్తున్నాడా, లేక వేరెవరో గురించి ఆయన మాట్లాడుతున్నాడా? గమనించండి, అంటే ఒకవేళ చదువులో ఉన్నతమైన వ్యక్తి కావచ్చు ఈ నపుంసకుడు, కానీ ఇతనకు ఈ లేఖనాలు సరిగ్గా అర్థం కావట్లేదు. ప్రవక్త తన గురించి తాను వివరించుకుంటున్నాడా, లేక ఇంకెవరి గురించి అయినా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు, కొద్ది గట్టిగా చెప్తారా, నోరు, ఆయనేమో అక్కడ నోరు, ఫాలో అవుతున్నారు మీరు, ఆయన నోరు తెరవలేదు, ఫిలిప్ ఇక్కడ నోరు తెరిచాడు. ఈ రోజున నువ్వు నేను నోరు తెరవాలి. హల్లెలూయా. నువ్వు ప్రకటించకపోతే నీ పొరుగు వారు ప్రభువుని ఎలా తెలుసుకుంటారు? నువ్వు నోరు తెరవట్లా, నోరు తెరవట్లా. చాలా విచారకరం. కడుపు నిండిపోయి నోరు తెరవట్లా. ఉన్న వస్తువాహన సంపదలే ఆశీర్వాదం అనుకొని నోరు తెరవట్లా. ఆయన నోరు తెరవలేదుగా, ఆయనే మాకు మాదిరి కాదు. ఆయన ఎందుకు తెరవలేదు? ఇది కాదు, నువ్వు నోరు తెరవాలి. అందుకని ఫిలిప్పు చేసిన గొప్ప సంగతి గమనిస్తున్నారా? అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. హల్లెలూయా. ఏం చెప్పాడు? అయ్యా, మీరేదో ఆర్థిక శాఖలో మంత్రి అంట కదా, నాకు 3 అమ్మాయిలు ఉన్నారయ్యా, మరి వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఏమైనా సుకన్య సమృద్ధి యోజన లాంటివి ఏమైనా కట్టమంటారా, లేకపోతే మీరే ఏమైనా స్కీమ్ కింద మాకేమైనా ఇస్తారా అని అడిగాడా రథం ఎక్కి? అడగలా. గమనించండి, తన కుటుంబం గురించి కానీ తన కుమార్తెల గురించి కానీ ఫిలిప్పుకి ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం భయం లేదు. కానీ ఫిలిప్పు గురెంత, ఫిలిప్పు ధ్యాస అంతా దేని మీద అంటే ఈ నపుంసకుడు ప్రభువుని అంగీకరించాలి, ప్రభువుని నమ్మి రక్షించబడాలి, బాప్తీసం పొందాలి. ఇంతకు మించి వేరే గురి గమ్యం ఫిలిప్పుకు లేదు. గమనించండి. అందుకని నోరు తెరిచి ఏం చేశాడు? లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. హల్లెలూయా. యేసుని గూర్చిన సువార్తను ప్రకటించారు. వాస్తవంగా శిక్ష ఎవరికి పడుతుందంటే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇంతకు సిలువ శ్రమలు ఎవరు అనుభవించాలి అంటే, ఎవరు పాపము చేసి ఆజ్ఞను అతిక్రమిస్తారో వారు అనుభవించాలి. వాస్తవంగా పాపము చేసింది మనిషి, కానీ అక్కడ సిలువ శిక్షను అనుభవిస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఆయన మన శాపమంతటిని కూడా తన వీపు మీద ఆయన మోసుకున్నాడు. అందుకని ఆయన చూసిన వెంటనే బాప్తిస్మమిచ్చు యోహాను అన్న మాట ఏంటంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. గమనించండి,
చుట్టూరు 12 గోత్రాల వారు గుడారాలు వేసుకొని ఉంటారు. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఏంటంటే వారి వారి పాపాల నిమిత్తం పరిహారాన్ని చెల్లించాలి. ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి ఏమంటాడు, అయ్యా నేను పలానా పాపం చేశాను, అతిక్రమం చేశాను, అపరాధం చేశానంటే దానికి పరిహారంగా నువ్వు చేయాల్సిందేంటి? ఇదిగో పలానా గొర్రెను తీసుకురా వధిద్దాం, పలానా దూడను తీసుకురా వధిద్దాం అంటే అతను తీసుకొస్తాడు. తీసుకువచ్చాక ఆ గొర్రె లేక దూడ వధించబడుతూ ఉంటే ఆ వ్యక్తి చూస్తూ ఉండాలి. ఇదేం పైశాచికత్వం, దాన్ని కోస్తా ఉంటే నేను చూస్తూ ఉండాలా? ఇది ఎక్కడ శాడిజం అండి అని మీరు అనుకోవచ్చు. చూస్తూ ఉన్నప్పుడు దాన్ని వధిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఈ తెచ్చిన వ్యక్తిలో కనువిప్పు కలగాలి. అదేంటంటే వాస్తవంగా ఆ గొర్రె లేదా దూడ ఉండాల్సిన స్థానంలో ఎవరు ఉండాలి? ఈ తెచ్చిన వ్యక్తే ఉండాలి. కానీ ఎవరు ఉంటున్నారు? ఆ మోగ జంతువు ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలన్నిటినీ అనుభవిస్తున్నా సరే ఆయన నోరు హల్లెలూయా కదా. ఆ గొర్రె అడుగుద్దా, ఎందుకు నన్ను కోస్తున్నావు కదా? మనిషి అయితే అడుగుతాడు, అదేంటి ఇదేంటి, అలా ఎందుకు ఇలా ఎందుకు, అది మాట్లాడుద్దా గొర్రె? అందుకని చాలా స్పష్టంగా రాయబడింది, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగా మౌనంగా ఉంటుందో కదా. జుట్టు బాగా పెంచిన ఈ కాలేజీ పిల్లల్ని ఎందుకు అంత జుట్టు పెంచామంటే నాకు కోపం వచ్చేస్తుంది. అలాగే ఈ గొర్రెకి ఇంత జుట్టు పెరిగిపోయింది కదా, దీన్ని కత్తిరిస్తుంటే అది మాట్లాడుద్దా? మాట్లాడదు. గమనించండి. ఆ రీతిగా చూస్తూ ఉన్నప్పుడు అతనిలో కనువిప్పు కలగారే, నా బదులు ఈ మోగ జంతువు మరణిస్తుంది, నా కోసం చనిపోతుంది, కాబట్టి ఇంకెన్నడూ కూడా నేను పాపం చేయకూడదు అనే నిర్ధారంలోకి ఈ వ్యక్తి వచ్చేయాలి. గమనించండి. అలాగే లోకమంతటి మీదకు రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వీపున మోసుకొని ఆయన మన నిమిత్తము శాపముగా మార్చబడి ఆయన శిలువ మీద మరణించారు. హల్లెలూయా. ఆయన శిలువ మీద మరణించారు. ఆ శిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా మనం కూడా ఇంకెప్పుడు ఇటువంటి అవిధేయతలో ఉండకూడదు, ఇంకెప్పుడు ఈ బలహీనతకు మనం గురి కాకూడదు అని మనకు అనిపించాలి. మనకు అనిపించటం లేదు అంటే మనం ఆ శిలువ శ్రమల్ని సిల్లీగా తీసుకుంటున్నాం, సీరియస్గా తీసుకోవట్లా. అవి మనకు పెద్దగా ఏం అనిపించట్లా. ఆ స్థానంలో మనం ఉండాలి కదా, మన బదులు ఆయనకు మరణిస్తుంటే మనకేం అనిపించట్లా. అందుకనే గమనించండి, ఆ సువార్తను ఫిలిప్పు ఈ నపుంసకుడికి బోధించాడు. ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై ఆ తర్వాత అనేకులకు కూడా ఆయన కనపరుచుకుంటూ ఆయన సంచారము చేస్తూ అనేకుల్ని కూడా ఆయన బలపరిచారు. హల్లెలూయా. ఆ సువార్తను ఫిలిప్పు ఆ నపుంసకుడికి బోధించాడు. అందుకనే గమనించండి, ఇప్పుడు పాపి అయిన వ్యక్తి లేఖనము దగ్గరికి రాకుండా, లేఖనాన్ని నమ్మకుండా పాప క్షమాపణ అనేది ఉండదు అని ఇక్కడ మనకి ఈ నపుంసకుని సంఘటనలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే లేఖనం నీకు చదవటం రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయినప్పటికీ అందులో ఉన్న విషయాలను నువ్వు నమ్మాలి. ఆ నమ్మటాన్ని బట్టే నువ్వు రక్షణలోనికి నడిపించబడతావు. హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తమే, నా పాపాల నిమిత్తమే ఆయన చనిపోయారు అన్న సంగతిని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించగలిగితే ఇక్కడ ఈ ఫిలిప్పు చేసిన పని ఏంటంటే సువార్త చెప్పి రక్షకుణ్ణి పరిచయం చేశాడు. మనము కూడా సువార్తను చెప్పి ప్రభువు వారిని అనేకులకు కూడా మనము పరిచయం చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది కనుక మనం చేయవలసింది ఏంటో తెలుసా? యోధా పత్రికలో రాయబడి ఉంటుంది కదా, ఒక వ్యక్తిని ఎలాగ రక్షించాలి అంటే అగ్నిలో నుండి లాగినట్టు లాగాలంట. లాగేటప్పుడు ప్రోటోకాల్ ఉంటుందా? కాదు కదా. ఎవరు ఎక్కడ కనపడితే వాళ్ళని ఆ మంటల్లో నుంచి మనము బయటికి తీసుకొని రావాలి. వాళ్ళు వీళ్ళు, స్త్రీలు పురుషులు, ధనికులు పేదలు అన్న తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు. అలాగే
ఎవరైతే పాపంలో మునిగిపోతూ ఈ లోకంలో మునిగిపోతూ అలాగే నాశనానికి జోగుతూ నరక యాతన కోసం సిద్ధపడుతూ ఉన్నారో ఆ నరక యాతనని అగ్నిలో నుంచి కూడా నువ్వు నేను అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. హల్లెలూయా. అటువంటి భారము మనకి ఉండాలి. ఫిలిప్పుకేం తక్కువ, ఇంట్లో కూర్చుంటే ఎలాగైనా గడిచిపోద్ది. కానీ ఆ రథానికి ఎదురుగా పరిగెత్తాడు. అధికారంలో ఉన్న వ్యక్తిని కలుసుకున్నాడు, అతనితో మాట్లాడాడు, అతనికి సువార్తను చెప్పాడు, అతన్ని రక్షించాడు. హల్లెలూయా. 36వ వచనాన్ని గమనించండి. చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఏమంటున్నాడు? ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. తర్వాత ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగారు. గమనించండి, బాప్తిస్మం తీసుకున్న నపుంసకుడు ఆ తర్వాత మరెన్నడూ కూడా ఫిలిప్పు కనబడలేదు. హల్లెలూయా. గమనించండి, నమ్మి విశ్వసించిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇతను బాప్తిస్మం పొందటానికి అర్హత ఏంటి? నమ్మాడు, సువార్తను నమ్మాడు కాబట్టి ఈ నపుంసకుడు రక్షించబడ్డాడు. ఎన్ని వ్యతిరేకతలు అతని జీవితంలో ఉండొచ్చు, ఎన్ని లేకపోతే ఆంక్షలు అతని జీవితంలో ఉండొచ్చు ధర్మశాస్త్రాన్ని అనుసరించి, కానీ సువార్తను అంగీకరించాడు, కృప ద్వారా రక్షించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రాంతాన్ని ప్రభువు ప్రేమించి మరి సువార్త కూడికను ఏర్పాటు చేసి మరి ఈ లోక బాధల్లో ఈతి బాధల్లో నశించిపోతున్న కొట్టిమిట్టాడుతున్న అనేకుల కొరకు ప్రభువు మరణించాడన్న సంగతిని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. నమ్మని వారికి ఏముంటుందని రాయబడి ఉంది అక్కడ మార్కు సువార్త 16లో, శిక్ష విధించబడుతుంది. శిక్ష విధించబడుతుంది. ఆ శిక్షకు మనం గురి కాకుండా రక్షించబడటానికే దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇంత గొప్ప ఏర్పాటును ఈ సాయంకాల సమయంలో చేశారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ హృదయంలో అంగీకరించు. నీ పరిస్థితులన్నిటినీ చక్కబెట్టగలిగేది యేసుక్రీస్తు ప్రభువారే అని విశ్వసించు. నువ్వు నమ్మి విశ్వసిస్తే ఈ క్షణమే నువ్వు రక్షించబడతావు. అటువంటి కృప దేవాది దేవుడు మీ అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ సువార్త కూడికను ఏర్పాటు చేయటానికి దైవజనులను మీరు నడిపించారు. సహాయకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ ప్రాంతంలో ఎవరు ఏ అవసరతలు ఉన్నారో మీరు ఎరుగుదురు నాయన. వారి అవసరతలను తీర్చండి రాజా. వారి సమస్యలు మీరు ఎరుగుదురు, వారి సమస్యలకు పరిష్కారాన్ని మీరు ఇస్తారు అని నమ్మారు. ఆ రీతిగా వారిని దర్శించండి, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. నెమ్మది లేక సమాధానం లేకున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి. వారిలో మీరు నమ్మిక కలిగించారు. ఆ నమ్మికను బట్టి వారిని కృప ద్వారా రక్షించమని బతిమాలుకుంటూ ఉన్నాం. వారి జీవితాలను మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. మెండైన ఆశీర్వాదాలతో నింపండి, సహాయము చేయండి. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మీ కృపలో భద్రం చేయండి. ఈ ప్రాంతం పట్ల మీరు కలిగిన విశేషమైన ప్రణాళికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇక్కడ జరిగించండి, సహాయము చేయండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, సహాయము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.